బీద బిడ్డలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఇవ్వాలి నిజమైన బీద బిడ్డల అరువులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఇవ్వాలి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ 162 ఆపిండు మాకు ఇవ్వాలి ఇవ్వాలి రాష్ట్రం మొత్తం ఇచ్చినట్టు మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ డబుల్ బెడ్రూమ్ మాకు ఇవ్వాలి 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 మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ సర్దార్ నగర్ మా డబుల్ బెడ్రూమ్ మాకు ఇవ్వాలి ఇవ్వాలి 2 సార్లు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు 2 సార్లు ఎంక్వైరీ చేసి మళ్ళా ఈడికి 3వసారి ఎంక్వైరీ చేసి నిన్న మొన్న మరి సరునారు ఎంఆర్ఓ గారు చేసి మరి రంగారెడ్డి జిల్లా మన కందుకూరు ఆర్టీఓ గారు చేసి మళ్ళా రంగారెడ్డి కలెక్టర్ గారు చేసి మళ్ళీ ఎప్పట్లాక హౌసింగ్ తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి ఇట్లా గౌతమ్ సార్ గారి దగ్గరికి పంపించి రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో అంతమంది ఎమ్మెల్యేల లిస్ట్ ఇట్లా తీసుకొచ్చి మరి వాళ్ళ లెటర్లు తీసుకొచ్చి వాళ్ళ దాంట్లో ఫోన్లు చేసి మేము నిజమైన బీద వాళ్ళం అర్హులం నిజంగా 1700 మందిలో అందరికి పెట్టని ఆకాంక్ష మాకెందుకు పెడుతుర్రు మాకు పొరపాటున ఆ రోజు ఇచ్చినందుకు నిజంగా మేము ఇచ్చి ఈరోజు తీసుకుంటుంటే బాధపడుతున్నాం అందరికి ఇచ్చినట్టు మాకు ఇయ్యకపోయినా బాధపడబోతుంటివి ఇవాళ మేము చచ్చిపోతున్నాం కిరాయిలు కట్టలేక దయచేసి అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారికి నిజంగా అన్ని జిల్లాల వాళ్ళు ఉన్నాం అన్ని మంగలి చాకలి కుమ్మరి మేదర మాదిగ మాల అన్ని కులాల బీద బిడ్డలు ఉన్నాం దయచేసి అర్థం చేసుకొని హైదరాబాద్లో ఇచ్చినట్టు ఏ ఆకాంక్షలు లేకుండా రంగారెడ్డి జిల్లాలో 1700 మందికి ఇచ్చి మహేశ్వరములు ఇచ్చి మా ఒక్కరికే మహేశ్వరములు ఆపడం ఇది ధర్మం కాదు మా ఇల్లు మాకు ఇవ్వాలి గత ప్రభుత్వము ఇచ్చినటువంటి పట్టాలను అప్పటి నుంచి ఇప్పటి వరకు కొట్లాడుతున్నాం 162నే ఆపిరు దయచేసి గౌతమ్ సార్ గారికి 2 చేతులు అందరి తరపున నమస్కారం చేస్తున్నాము మీ కొడుకు చల్లగా ఉంటాడు మీ భార్య పిల్లలు చల్లగా ఉంటారు దయచేసి మా గురించి ఒక్కసారి ఆలోచించురి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఇట్లా ఒకసారి ఆలోచించురి అందరికి ఇచ్చినట్టు పెద్ద మనిషి చేసుకొని మా ఇళ్లకు మాకు పంపించే ప్రయత్నం చేయండి మీ అందరికీ దండం పెట్టి చేతులు మొక్కి వేడుకుంటున్నాం సార్ మిమ్మల్ని గవర్నమెంట్కి ఇట్లా వేడుకుంటున్నాం దయచేసి మా డబుల్ బెడ్రూమ్ మాకు ఇచ్చి మా ఇళ్లకు మమ్మల్ని పంపించండి మీరే ఆశ పెట్టి ఈరోజు మిమ్మల్ని బాధ పెడితే మేము బతకాలనా సావాలనా మమ్మల్ని కిరాయి ఓనర్లు ఉండనియట్లేరు ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ వచ్చింది ఎందుకు పోతలేరని అడుగుతున్నారు దయచేసి మా ఇంట్లో మాకు ఇవ్వండి అని చెప్పి వేడుకుంటా ఉన్నాం